పవర్ స్టార్. నేను ఏ సినిమా గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓజీ. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఈ అంచనాలు తారస్థాయికి చేరాయి. మరి నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలని అందుకుందా, పవన్ ఖాతాలో సాలిడ్ హిట్ పడిందా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఓజాస్ గంభీరా అనే వ్యక్తి గ్యాంగ్స్టర్గా మారి ముంబైలో తన హవాని కొనసాగిస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ముంబైని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్తాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఓమి అనే ఒక రౌడీ ముంబైలో ఉన్న చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉండటంతో స్థానికులు ఓజాస్ గంభీరాను మళ్ళీ ముంబైకి రమ్మని పిలవడంతో ఆయన ముంబైకి వస్తాడు. ముంబైకి వచ్చిన ఓజీ ఓమిని ఎలా ఎదిరించాడు, వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి, ఓజీ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, సుజీత్ ఈ సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సినిమాల్లో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త పవర్ని ఈ సినిమాలో చూపించారు. పవన్ ఫ్యాన్స్కి నచ్చేలా సినిమాని రూపొందించారు. కొన్ని సీన్లు లాజికల్గా చూడకుంటే సినిమా చాలా బాగుంటుంది, అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే అక్కడక్కడ కొన్ని సీన్స్ రిపీట్ అయినట్లు కనిపిస్తాయి. అలాగే హీరో విలన్ మధ్య సన్నివేశాలు ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. స్టైలిష్ లుక్లో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. ఇక యాక్షన్ ఎలిమెంట్స్ సైతం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో పనిచేసింది. నటీనటుల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటనను కనపరిచారు. ఒక గ్యాంగ్స్టర్ ఏ రేంజ్లో ఉంటాడో ఆ రేంజ్ కట్అవుట్తో పవన్ కళ్యాణ్ నటించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఓమిగా ఇమ్రాన్ హస్నీ నటన చాలా బాగుంది. ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ తన పాత్ర మేరకు చాలా బాగా చేసింది. ప్రకాష్ రాజ్ సైతం ఈ సినిమాలో తన నటనతో వేరియేషన్స్ చాలానే చూపించాడు. ఇక శ్రీయారెడ్డి తన పాత్రకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. మిగతా వారు ఓకే అనిపించారు. తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆకట్టుకుంది. ప్రతి సీన్ హైలైట్ అవ్వడానికి ఆయన బీజిఎం ప్లస్ అయింది. ఒక్కొక్క సీన్లో తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతమనే చెప్పాలి. అలాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మొత్తంగా మూవీ పవన్ అభిమానులకు పవర్ ప్యాక్ అని చెప్పవచ్చు.